ఫస్ట్ నాకు ఈ చీర ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు కట్టుకున్నా చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతాను అనమాట. అస్సలు ఒత్తుకోదు, కుచ్చుకోదు. మొత్తానికి చీర కట్టుకొని రెడీ అయ్యాను. చీర కట్టుకొని ఎక్కడికెళ్తాను అనేది కదా మీ డౌట్. చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడికెళ్తున్నాను అనేది. మొత్తానికైతే చీర కట్టుకొని నేను ఇక్కడికైతే వచ్చాను. ఇదేంటంటే పెళ్లి అనమాట. పోయినసారి ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళాను కదా! వాళ్ళదే పెళ్లి అనమాట. అందుకే కళ్యాణ మండపానికైతే వచ్చాను ఇక్కడికి. అరే మన లేట్ బ్యాచే కానీ మరీ ఇంత లేట్ అనుకోలేదు. నేను వచ్చేసరికి పెళ్లి కొడుకు తాళి కట్టేస్తున్నాడు అబ్బా అస్సలు. అలా అని నేను లేట్‌కి వెళ్ళాను అనుకునేరు కాదు ఫ్రెండ్స్. పెళ్ళి ఎప్పుడైనా 10 తర్వాత ఉంటుంది అనుకునేరు కాదే కాదు. ఇక్కడ వచ్చేసరికి 8:30కే పెళ్ళి అనమాట. అందుకే నేను వెళ్ళేసరికి తాళి కట్టేశాడు పిల్లడు. ఇంతకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అబ్బా ఇంక పెళ్ళి అయితే అయిపోయింది కదా, ఇంకేముంది పైకి వెళ్ళి అక్షంతలు వేస్తే ఒక పని అయిపోయిందని అక్షంతలు వేసి కిందకి వచ్చాను అనమాట. కిందకి రాగానే మాకు కూతురు అయితే కనిపించింది. తనేమో పెళ్లి కొడుకు తరపున వచ్చింది, నేను పెళ్లి కూతురు తరపున వచ్చాను అనమాట. నన్ను చూడగానే నువ్వేంటి పిన్ని ఇక్కడ అని అడిగింది. వెళ్తుంటే డెకరేషన్ కనపడితే లోపలికి వచ్చాను భోజనం చేయడానికి అని చెప్పాను. నవి చెప్పు పిన్ని అంది. నేను పెళ్ళికూతురు తరపున వచ్చానని చెప్పాను అనమాట. వీళ్ళు అనమాట మన చిట్టి పుట్టి సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పండి అబ్బా. వాళ్ళందరిని పలకరించి భోజనానికి అయితే కూర్చుని అనమాట. ఫస్ట్ బ్రెడ్ హల్వాతో స్టార్ట్ చేసి పెరుగు అన్నంతో అయితే ముగించానమాట. అన్నం తిన్నాక మీరు ఎంతమంది కిల్లి వేసుకుంటారనేది కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా ఏం వేసుకోను, ఇలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను అనమాట. మొత్తానికైతే కిల్లి తీసుకుని ఎందుకంటే నోరు పండిద్దా లేదా అని. మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.